చెప్పనిది ఇది వద్దు అన్నది చేస్తూ ఉన్నారు ఈరోజు చాలామంది. అందుకే మన జీవితాల్లో నష్టం కలుగుతుంది. ఏం కలుగుతుంది? నష్టం కలుగుతుంది. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? అపవిత్రమైన మాటలు, పోకిరి చేష్టలు, సరస్వత్తులు, కపటపు మాటలు మీ నోట రాకూడదు అని దేవుడు చెప్పాడు. అవునా? కానీ మనం ఏం చేస్తాము? అదే మన నోట వచ్చేలాగా జాగ్రత్త పడతాం. దానికి కూడా మళ్ళీ కదండి, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడును అన్నాడు. అవునా కదా? ఒకసారి యాకోబు రాసిన పత్రిక తీయండి. నాలుక గురించి ఒక చక్కటి మాటలు ఉంటాయి అక్కడ. క్రొత్త నిబంధనలో ఉండిద్ది. తీసారా? 211 పేజీ, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. బైబుల్ ఉన్న వాళ్ళందరూ తీసి అవి పెన్నుంటే గీత పెట్టుకోండి, చాలా చక్కగా ఉంది. అదే నాకు నువ్వు చదివేది చదవండి. ఏ నరుడును నాలుకను సాధు చెయ్యనేరడు, అది మరణమైన విషయములో నిండినది, దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వాదమును శాపమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. చాలు చాలు చాలు. ఏమంటున్నాడు? జీవము మరణము నీ నాలుక వశములోనే ఉన్నవి. నీ నాలుక మరణమే, అది దుష్టత్వంతో నింపబడి ఉంది. అవునా? ఈ నాలుకతోనే దేవుణ్ణి ఇందాక మనం పాడేమే, ఏమని? నా స్తుతి పాత్రుడా అని ఈ నాలుకతోనే స్తుతిస్తారు, ఈ నాలుకతోనే శపిస్తారు, ఈ నాలుకతోటే అపవిత్రమైన మాటలు పలుకుతారు. అయితే నా సహోదరులారా, నా సహోదరులారా, మీరు అలా ఉండకూడదు. ఎలా ఎలా అండి? ఇప్పుడుగా మనం చదువుకున్నామే, మీరైతే అలా ఉండకూడదు అని దేవుడు ఆశపడుతున్నాడు. ఎలా ఉండకూడదు? అపవిత్రమైన మాటలు మన నోట రాకూడదు. ఎందుకు అంటే మీ జీవితాలలో మీరు మంచి దినాలు చూడగోరుతున్నారుగా. ఏంటి? మంచి దినాలు నీ జీవితంలో రావాలి అంటే నీ నాలుకను కొంచెం అదుపులో పెట్టుకోవాలి. ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు ఒకవైపు నుంచి చూసావనుకో, అది మరోలా అనిపించింది. ఒక నిమిషం ఆగి కొంచెం అవతలికెళ్ళి చూసావనుకో, ఇంకోలా అనిపించింది. అవునా కదా? ఇప్పుడు సపోజ్ అండి, ఇక్కడ నేను 6 అనే సంఖ్య రాశాను. ఏం రాశాను? రాసి చూపిస్తాను, ఆగండి ఒకసారి. వైట్ పేపర్ ఉందమ్మా, నేను దీని మీద రాస్తాను. దీని మీద రాస్తాను. ఇప్పుడు ఇదేంటి చెప్పండి? 6 కదా? ఇట్లా కానీ పెట్టాను అనుకోండి, ఇట్లా పెట్టాను అనుకోండి, పోనీ ఇట్లా పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఇదేంటి చెప్పండి? ఏంటిది? కాదండి, 6. నిజంగానే 6. మీరు నా కాడకు వచ్చి చూడండి కదా. ఇప్పుడు మీరు 6 అనగానే, మీరు 9 అనగానే నేను కోపడి 9 కాదు. ఎందుకో తెలుసా? నా కళ్ళతో చూస్తున్నాను, అది 6 అని గొడవ పెట్టుకోకుండా అసలు వీళ్ళు 9 9 9 అంటున్నారు కాబట్టి అసలు ఏందో చూద్దామని ఒక్కసారి నేను మీ వైపుకి వచ్చి చూస్తే అది నిజంగానే 9 అయితే. అలాగనే మనం చూసే కొన్ని పరిస్థితులు ఒకసారి కళ్ళ ముందే కనపడతాయి, చెవులకి వినపడతానే ఉంటాయి. నువ్వు కాసేపు ఆగి ఆలోచిస్తే అదేంటో నీకు అర్థమైద్ది. కానీ ఆవేశంతో ఊగిపోవడం తప్పితే కాసేపు ఆగి అసలు ఏం జరిగింది? అవునా కదా? మన కోపము ఏం చేసేది తెలుసా? మనకి చాలా నష్టాన్ని తెచ్చిపెట్టింది. కోపం అనేది కట్టుకున్న వారిని, కట్టుకున్న బంధాలని తెంచివేసిద్ది, కన్న బిడ్డల్ని దూరం చేసిద్ది. అవునా కదండి? కోపం అనేది మన కోపం చేసేది. కాబట్టి క్రైస్తవునికి కోపం అసలు ఉండకూడదు. మనసును కోపము దేవుని నీతిని నెరవేర్చుతుంది. అర్థమవుతుందా? మంచి దినాలు చూడగోరే వ్యక్తి కోపము
ఉండకూడదు. అపవిత్రమైన మాటలు మన నోట రాకూడదు. ఏదైనా ఒక సమస్య మన దగ్గరికి వచ్చినప్పుడు కాసేపు ఆలోచించి అసలు ఇదేంటి, ఏం జరుగుతుంది, ఏమైందని ఆలోచించి దాన్ని ప్రభువా అని దేవుని చేతులకి అప్పగిస్తే ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడే.